హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రిలేషన్‌షిప్ రీడింగ్‌లో మీకు మీ వ్యక్తికి మీకు ఇద్దరికీ కూడా ఒక సెపరేషన్‌లో ఉండడం జరుగుతుంది కదా! అండ్ మీరు ఫ్యూచర్‌లో ఆ వ్యక్తితో ఒక మంచి రిలేషన్‌షిప్ మళ్ళీ ఆ బాండింగ్ అనేది మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తప్పు మీ సైడ్ అయినా సరే, మీ వ్యక్తి సైడ్ అయినా సరే ఏదో ఒకటి ఏం జరిగినా సరే ఇద్దరికి మాత్రం ఇక్కడ ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అయిపోయింది. లేదంటే వేరే వ్యక్తుల వల్ల మీ వ్యక్తి ప్రభావితం అవ్వడం వల్ల కూడా ఇక్కడ మీకు సమస్యలనేటివి వచ్చుంటాయి. అయితే ఇక్కడ మీరు కోరుకునేది ఏంటి? మీ వ్యక్తితో మళ్ళా అదే రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. సో, దానికి సంబంధించి ఏదో ఆశతో అంటే మళ్ళా జరుగుతుందా లేదా? ఫ్యూచర్‌లో ఇలాంటి మళ్ళా మా వ్యక్తితో రిలేషన్‌షిప్ ఉంటుందా లేదా? అతను మళ్ళా ఆమె గాని వస్తున్నారా లేదా? లేదంటే ఎలా చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి ముందు బయట ఎలా పడాలి? ఇలాగ మీరు ఆలోచిస్తున్నారు కదా! సో, దాని గురించి మనము యూనివర్స్ నుంచి కొన్ని క్వెషన్స్ అడుగుదామండి. మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి, మీ వ్యక్తికి సంబంధించి వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు? ఎలా ఉండబోతుంది? ఇది రెగ్యులర్‌గా చూస్తున్నాం. కాకపోతే డే బై డే ఏంటంటే మనకి ఎనర్జీస్ చేంజ్ అయ్యే కొద్దీ మనకు మనం చేసే పనులతో గూడా, కర్మతో గూడా డిఫరెంట్‌గా సిట్యుయేషన్స్ అనేవి మారుతూ ఉంటాయండి. సో, దీని గురించి ఏంటంటే మనం రెగ్యులర్‌గా వీడియోస్ వాచ్ చేయడం, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం, ఇలాంటివి మనము ఈ రీడింగ్ ద్వారా చేయొచ్చండి. ఓకేనా? సో, ఇప్పుడైతే ఒకసారి మీ వ్యక్తిని మీరు మనసులో తలుచుకోండి. అసలు ఈ వ్యక్తికి కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో, మీరు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన రీడింగ్ అండి ఇది. ఇది కంప్లీట్‌గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. ఓకే. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో, రెగ్యులర్‌గా నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అండ్ నా వీడియో అంటే చేయగానే అప్లోడ్ చేయగానే వెంటనే చాలామంది కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ మీరు కూడా తొందరగా ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటపడాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఓకేనా? సో, ప్రస్తుతం అయితే మీరు మీ మనసులో ఉన్న వ్యక్తిని తలుచుకొని, ఆ వ్యక్తి పేరుని తలుచుకొని, ప్రస్తుతం వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ గురించి అసలు వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారు? థాట్స్‌తో ఉన్నారు? ఒపీనియన్స్‌తో ఉన్నారు? ఇవన్నీ కూడా మీరు ఈ రీడింగ్‌లో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ వ్యూవర్స్ క్వెషన్. సో, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అసలు వీళ్ళ గురించి ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్. టవర్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ మనకి. ద టవర్ కార్డ్ అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచనలలో ఒక సడన్ మార్పులు, సడన్ చేంజెస్ అనేవి అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ మీకు 7 ఆఫ్ వ్యాండ్స్ అండి. 7 ఆఫ్ వ్యాండ్స్. మీ వ్యక్తి ఆలోచనలలో మార్పులు ఏ విధంగా ఉన్నాయనడానికి రీడింగ్ అండి ఇది. ద హ్యాంగ్డ్ మ్యాన్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. నేను 6 కార్డ్స్ తీస్తాను. ఒకసారి చెక్ చేద్దామండి. మీ వ్యక్తిలో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి. సో, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ వ్యక్తి మీ గురించి చాలా వరకు స్పై చేస్తున్నారండి. సో, స్పై చేయడం అనంటే మీరు ఎలా ఉన్నారు, ఏంటి, ఇంక ఇవన్నీ కామన్ కదండి. ఒకవేళ రిలేషన్షిప్ వద్దు అని అనుకుంటే కనుక వాళ్ళు తప్పకుండా మీ నుంచి కంప్లీట్గా దూరం అయిపోతారు. మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే కొద్దిమంది మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు మీరు ఎలా ఉన్నారు, ఏంటి. మిడ్ నైట్లలో ఎవరైనా సరేనండి, సడన్గా వాళ్ళు కూడా అన్బ్లాక్ చేసేసి మీ గురించి మీ మీ ప్రొఫైల్ పిక్స్ చూడొచ్చు. ఇలాగా మళ్ళీ ప్లస్ మీరు ఆల్రెడీ పంపించిన మెసేజెస్ కానివ్వండి, పిక్స్ కానివ్వండి, మీరు మీ పర్సన్ కలిసినప్పుడున్న అవి ఎనీ మూమెంట్స్ కానివ్వండి, వాళ్ళు చూడడము, అలా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండడము అలాంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మీకు పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకేనా? సో, మీ గురించి ఎంక్వైరీస్ చేయడము, మీ గురించి ఆలోచించడము, మీ గురించి కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఒక ఫ్రస్ట్రేషన్‌లో, ఒక కోపంలో, బాధతో వీళ్ళ కొంచెం ఆలోచనలు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్‌గా తిరుగుతున్నాయన్నమాట. ఒకసారేమో మంచిగా అనిపిస్తది. మీరు చాలా మంచివాళ్ళు అనిపిస్తుంది. ఇంకొకసారేమో అసలెందుకు ఈ రిలేషన్‌షిప్‌లోకొచ్చాము? అసలెందుకు ఇలాగా నేను ఈ విధంగా జరిగింది. ఆహ్, మ వదిలేద్దామా? ఉందామా? ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేద్దామా? మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామా? వద్దా?
ఇలాగ వీళ్ళ మనసులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతోని మీ పైన మాత్రం ఒక కన్ను ఉంచారండి. అంటే ఆలోచిస్తున్నారు. మీ వైపు కూడా ఆలోచనలన్నిటివి వీళ్ళకి వెళ్తున్నట్టుగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అండి 10 ఆఫ్ వాండ్స్ అంటే ఓవర్‌గా మీ రిలేషన్‌షిప్‌లో చాలా బర్డెన్‌గా ఫీల్ అవ్వడం, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడము. ఈ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని తట్టుకోవడం కష్టం అనిపించడం. కొద్ది మందికండి, అందరికీ కాదు. సో, మీతో ఇంకా మాటలు గానివ్వండి, లేకపోతే మీతో ఉన్న ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నిటినేంటంటే నేనింక తట్టుకోలేను, నా వల్ల గాదు. నేను ఈ భారాన్ని మోయలేను. ఇంకెన్ని రోజులు నేను మోయాలి? ఎప్పుడూ ఇదే ఆలోచనలా అన్నట్టుగా మీ మీద ఇంకా, ఇంకా కొంచెం ఆలోచనలలో ఏంటంటే వెళ్ళడం అవసరమా? నేనింకొద్దు. ఇంకా వేరే ఇప్పుడున్న ప్రాబ్లమ్సే చాలు. మళ్ళా ఎందుకు మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం. లేదనంటే ఆల్రెడీ అయిపోయిన దానికి మళ్ళా ఎందుకు మనము వెళ్లి దాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుకోవడం ఎందుకు? గతాన్ని మళ్ళా తవ్వుకోవడం ఎందుకు? ఉన్నదేదో జరిగిందేదో జరిగింది. బాధ అనిపించినా సరే, ఆ బాధని మోస్తూ మళ్ళీ వెళ్ళిపోదాం. అసలు ఇంకా మీకు కాల్ చేయకుండా ఉందాము. నా జీవితం నేను చూసుకుందామా? ఏం చేద్దాము? నా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుందామా? ఇలాగా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ వ్యక్తి. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ అనంటే ఇక్కడ కంప్లీట్‌గా వీళ్ళు రివర్స్ సిట్యుయేషన్స్‌లలో ఉన్నాయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయనంటే, మీ గురించి ఆలోచిస్తూ అంతా నేను అనుకున్నదంతా గూడా రివర్స్ అయిపోయింది. నేను ఒకలాగా అనుకున్నాను. ఇంకొకలాగా అవుతుంది మా జీవితంలో. మీ జీవితంలో. సో, మీ ఇద్దరి జీవితంలో. మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు అనుకున్న దానికంటే గూడా ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. యాక్చువల్‌గా మేమనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. ఎందుకు ఈ విధంగా చేసుకున్నాము? అనవసరంగా కొంచెం ఒక దగ్గరే ఉండి అన్ని ఆలోచనలు చేయాల్సింది. అనవసరంగా వీళ్ళకి నేను దూరం పెట్టాను. వాళ్ళు బ్లాక్ చేసేసాను. ఇప్పుడు మళ్ళా అన్‌బ్లాక్ చేయాలన్నా కూడా ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి. స్టాగ్నెంట్ పొజిషన్ అనమాట. అంటే ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో మీ వ్యక్తి కనిపిస్తున్నారు. అంటున్నారు, నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అండ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారండి. అంటే ఏంటంటే మీ నుంచి వచ్చే మాటలు కానివ్వండి, ఆహ్, ఏమంటున్నారంటే ఇప్పుడు మీ వ్యక్తి, ఇప్పుడు నీ నుంచి నేను చాలా వరకు నువ్వు నన్ను ఎన్నో మాటలన్నావు. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. మానసికంగా బాధ పెట్టావు. నన్ను ఒకసారి గొడవలు కూడా జరుగుంటాయి. లేకపోతే అంటే వీళ్ళ మనసులో ఉన్న మాటలండి. సో, చాలా వరకు నేను తట్టుకున్నాను. చాలా వరకు నేను ఓపిక పట్టాను. నువ్వు ఎన్ని సార్లు నన్ను గట్టిగా మాట్లాడినా, గట్టిగా తిట్టినా, లేకపోతే నేను నిన్ను తిట్టినా, ఇప్పుడు ఈ గొడవల వల్ల ఏంటంటే నాదే పై చేయి అవ్వాలని చెప్పేసి కూడా నేను చాలా సార్లు కూడా ప్రయత్నించాను. అంటే నీ నుంచి నేను దూరం అయిపోవడానికి కారణం ఏంటి అనంటే, నీ మాటలు కానివ్వండి, నీ చేతలు కానివ్వండి, నాకేంటంటే బాధ అనిపిచ్చాయి. నేనెంత వద్దు అని చెప్పినా సరే, మళ్ళీ మళ్ళీ నువ్వు అవే మాట్లాడడం, మళ్ళీ మళ్ళీ అదే చేయడము, నేను వద్దన్న పనులన్నీ చేయడము నాకు నచ్చడం లేదు. అండ్ ఎంతసేపు నా వైపే నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే ఎలా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు కూడా నాదే తప్పంటున్నావు. ఎప్పుడు కూడా నన్నే మిస్టేక్ చూస్తున్నావు. నా సైడ్ నుంచే మిస్టేక్ చూస్తున్నావు. కానీ నేను చెప్పేది నువ్వు ఆలోచించట్లేదు. ఎంతసేపు నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావు తప్ప, నా సైడ్ ఉన్న ప్ర నా నా నేను నా సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా పట్టించుకోవట్లే. అక్కడికి చాలా వరకు నేను చెప్పి చూసాను. నచ్చజెప్పాను. అయినా సరే నీ నుంచి ఎలాంటి మార్పు రాకపోవడం, నేను చెప్పినట్టుగా నువ్వు వినకపోవడము, ఎంతసేపు నన్ను తిట్టాలని నువ్వు చూడడము, ఇట్లాంటివన్నండి కొద్దిగా. అంటే ఇక ఫైనాన్షియల్‌గా వచ్చినాయా? లేకపోతే మా వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ వల్లొచ్చినాయా? లేదంటే మీకు మనస్పర్ధలు, డామినేషను, లేకపోతే ఇంకా ట్రస్ట్ ఇష్యూస్, ఎవరిపైనైనా అనుమానాలు, మేబీ మీ వ్యక్తి మీ పైన అనుమానాలు పడటము, ఇవన్నీ ఇష్యూస్ జరగడం వల్ల చాలా వరకు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా మాటలు అనుంటారండి మిమ్మల్ని. సో, వీళ్ళేంటంటే నువ్వు అనే మాటలు నాకు నచ్చక నేను తప్పించుకొని నీ నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో కూడా నిన్ను బ్లాక్ చేసేసి నీ నుంచి మాట్లాడకుండా నేను పారిపోయాననుకోండి ఇంగ. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే నేను నిన్ను తట్టుకోలేక నేనెళ్ళిపోయాను అన్నట్టు వీళ్ళ ఉద్దేశ్యం. అందుకనే నేను నిన్ను బ్లాక్ చేసేసాను. మళ్ళీ నీతో మాట్లాడినా నువ్వు మళ్ళా నన్ను ఏం ఏం మాటలంటావోనని భయం. సో, ఇక్కడ చాలా వరకు వీళ్ళు దట్ అవర్ కార్డ్ వచ్చిందండి. సో, మోస్ట్‌లీ వీళ్ళేంటంటే మీ గొడవలు మీతో జరిగిన అవి బాగా గుర్తుపెట్టుకున్నారు. మైండ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఇంకా. అంటే ఏంటంటే నెగెటివ్ థాట్స్ కంటే కూడా పాజిటివ్ థాట్స్ కంటే కూడా నెగెటివ్ థాట్స్‌లలో ఎక్కువ ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ అయితే ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అనంటే చెప్పాను కదా! కొంచెం కోపము, ఫ్రస్ట్రేషను, మీ పైన ఈగో ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ ఏం జరిగినా
ఎక్కడో కొంచెము మీ పైన ప్రేమ అయితే కనిపిస్తుంది. అంటే రొమాంటిక్ ఆలోచనలు రావడం కూడా జరుగుతుంది. రొమాంటిక్‌గా మీరు గడిపిన క్షణాలని వాళ్ళు గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదొక్కటండి. ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్‌ని ఇంకొక పర్సన్ మర్చిపోలేకపోవడానికి కారణాలేంటంటే మీ ఇద్దరి జీవితంలో పాజిటివ్‌గా ఉన్న క్షణాలు జరిగినాయి. నెగెటివ్‌గా కొట్లాడుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. మనస్పర్ధలనమాట. సో, అలాంటివి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే డిటాచ్‌మెంట్ కూడా ఉంది. సో, ఈ 2 ఉన్నాయి గాబట్టి వాళ్ళ మైండ్‌లో 2 నడుస్తున్నాయి. కాకపోతే మేజర్‌గా మీ పైన నాకు తెలిసి ఒక 10% ప్రేమ ఉంటే 90% మాత్రం మీ పైన ఒక కోపము, ఫ్రస్ట్రేషను, దిగులు, బాధ, ఎందుకులే అనుకున్న భావాలు, వెళ్తే మళ్ళీ ఎందుకొచ్చింది, అండ్ సొసైటికల్‌గా ప్రాబ్లమ్స్ ఇట్లా మనసులో అన్నీ పెట్టుకొని గూడా వాళ్ళు ఎక్కువ మాత్రము ప్రేమ కంటే గూడా ఇవి ఎక్కువ ఆలోచనలు వాళ్ళ మనసులో నడుస్తున్నాయి. అందుకనే వాళ్ళేంటంటే మీకు దగ్గరవ్వలేకపోతున్నారు. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అనంటే ఇక్కడ మీ ప్రేమని పొందాలి, మీతో ఉండాలి. మీకంటూ ఒక వాల్యూ ఉందండి. ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మీకు చాలా వాల్యూ ఇచ్చాను. నీ గురించి నాకు తెలుసు. నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు. నన్ను అన్ని రకాల బాగా హ్యాపీగా ఉంచావు. మేబీ డబ్బుల పరంగా నాకు హెల్ప్ చేసావు. లేదంటే మోరల్ సపోర్ట్ అంటే ఒక పర్సన్ ఉంటే ఏంటంటే అన్నీ ఉన్నట్టుగా మనం అనుకుంటాం. ఏం లేకున్నా పర్లేదు ఈ పర్సన్ ఉంటే చాలు అని అనుకుంటాం. అంటే ఒక పెద్ద నమ్మకం. ఇలాంటియన్నీ గూడా నీ పైన నేను పెట్టుకున్నాను. అండ్ నువ్వు కూడా నాకు ఎంత చేయాలో, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చావు. నేనేం అనట్లేదు లైక్ నువ్వు నాకేం చేయలేదు, నువ్వు నాకేమి ఇది లేదని అనట్లేదు. నాకిప్పటికి కూడా గుర్తుంది. నువ్వు నాకు ఏ విధంగా సహాయం చేసావు, నేను ఏ విధంగా నిన్ను చూసుకున్నా, నువ్వు నన్నెంత బాగా చూసుకున్నావు, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం దగ్గరున్నప్పుడు, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. కాకపోతే మంచి ఎంత చేశాము అనేది ఎవ్వరు గూడా గుర్తుపెట్టుకోరండి. చెడు కొంచెం జరిగినా గూడా దాన్ని మనసులో పెట్టుకొని దాని మీదనే ఉద్దేశాలు మార్చేసుకుంటారు. దాని మీద దృష్టి పెట్టేసి మంచితనాన్ని మర్చిపోతారనమాట. సో, ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే మంచితనం గుర్తున్నా సరే ఎందుకు రావట్లేదు ఏంటి అనంటే ఇంకా ఇవాళ మనసులో అవే ఆలోచనలనమాట. ఇంకా అవే తిరుగుతున్నాయి. ఒకటి మాట మాట పెరగడము, కమ్యూనికేషన్ ప్రాబ్లము, మనసులో పెట్టుకొని కూడా కొద్దిమందేంటంటే బయటికి చెప్పరు గదా! సో, అదొక కమ్యూనికేషన్ కూడా ఒక ప్రాబ్లమ్ అయిపోతది. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే మా బ్లాక్ చేసేయడం వాళ్ళ తప్పు. యాక్చువల్‌గా ఏం చెప్పకుండా మీకు మిమ్మల్ని కోపంలో మేబీ వాళ్ళ కోపం ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మిమ్మల్ని అన్నెసెసరీ అట్లా బ్లాక్ చేసేసి మీకేం చెప్పకుండా వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం అనేది చాలా తప్పండి. సో, అది ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ఎలా ఎళ్ళిపోతున్నారో చూడండి. ఎందుకెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు భారం అయ్యారు? ఒకప్పుడు మీరంటే ఇష్టం, ఒకప్పుడు మీరంటే ప్రేమ, ఒకప్పుడు మీరు దగ్గరున్నప్పుడు మీరు ఒక అండర్‌స్టాండింగ్‌తోనే మీ ఇద్దరు గూడా కలుసుకొని మంచి చెడులు పంచుకున్నారు. సో, అట్లాంటప్పుడు ఆ పర్సన్ ఏదన్నా తేడాలొచ్చినప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నారు? సో, ఇలా తప్పించుకోవడమే కాకుండా ఇప్పటి వరకు గూడా మిమ్మల్ని ఒక స్టాగ్నెట్ పొజిషన్‌లో ఉంచేసి, ఇప్పటికి గూడా వాళ్ళేంటంటే ఒక ఆన్సర్ అనేది ఇవ్వకుండా, నేనేం ఆలోచించుకోలే, నేను అర్థం కావట్లేదు అన్న పొజిషన్‌లో ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇక్కడేంటి అసలు వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే నెగెటివ్‌గానే ఆలోచనలు ఎక్కువ నడుస్తాయనమాట. ఎంతసేపు వెళ్తే గొడవలు పడతారేమో, ఎళ్తే కొట్లాడతారేమో, లేపోతే వెళ్తే మళ్ళా నేను వెనక్కి వెళ్ళడం నేనెందుకెళ్ళాలి? బ్లాక్ చేసేసాను నేనిప్పుడు. ఏ మొఖం పెట్టుకొని ఎళ్ళాలి? మళ్ళీ అన్‌బ్లాక్ చేసేసాననుకో, మళ్ళీ లీనియన్స్ అయిపోతానేమో, అంటే తగ్గిపోతానేమో, నా వాల్యూ తగ్గిపోతదేమో, ఇట్లా అనమాట. సో, కొంచెమే ప్రేముందండి. ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే కొద్దిమందికి మీరు చాలా మంచి పర్సన్, మీతో ఉంటే చాలా జీవితం బావుంటుందన్న కార్డ్స్ 2 ఉన్నాయి. మిగతాయన్నీ గూడా 4 కార్డ్స్ ఏం చూపిస్తున్నాయంటే, ఇంకా వాళ్ళని వాళ్ళు ఆహ్, ఏమంటారంటే సమర్థించుకోవడం అంటారు గదా! సో, ఆ సమర్థనలలో ఫీలింగ్స్ ఎక్కువున్నాయన్నమాట. లేదు నేనేం తప్పు చేయలేదు. నా ప్రాబ్లమ్స్‌ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నేను బయటకొచ్చేసిన. ఇంకా ఎందుకు వెళ్ళాలి? వెళ్తే మళ్ళా నేను తగ్గిపోతానేమో. సో, ఇలాంటి ఆలోచనలనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఒప్పుకోరు. నిజాలు ఒప్పుకోరనమాట. అది. సో